పీఠం పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆసీనుడై ఉన్నాడు అని ఖురాన్లో ఆయతుల్ కుర్సీలోనూ మరియు రెండవ సూరాలోని 255వ వాక్యం ఆయతుల్ కుర్సీలోనూ మరియు ఇతర అనేక వాక్యాలలో ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఇక అల్లా ఆకాశాలపై ఉన్నాడు అనే ఆధారం ఏంటి? అల్లా ఆకాశాలపైన ఉన్నాడు అనే ఆధారం ఏంటి? దువా చేసేటప్పుడు మనం చేతుల్ని ఆకాశం వైపు ఎత్తే పద్ధతి మనకి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. ఇస్లాంలో ఆకాశాల నుండి దైవదూతలు వచ్చారు అనే అనేక రకాల ఆయతలు ఉన్నాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరాజ్ అనేటటువంటి ఒక యాత్ర జరిగింది. ఆయన కూడా మరి ఏ విధంగా మరి బైతుల్ మక్దిస్కి వెళ్ళి అక్కడ నుంచి ఎలా పైకి తీసుకొని వెళ్ళారు అనే ఖురాన్ వాక్యాన్ని కూడా మనం చూస్తున్నాం. అల్లాతో సంభాషించినట్టుగా ఆకాశాలపై పోవటం ఇంకా ఇలాంటి అనేక ఆధారాలు ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్నాయి. మరియు ఈసా అలైహిస్సలాం గారిని పైకి ఎత్తుకుని తీసుకుని వెళ్ళడం అనేది మళ్ళీ రెండవ రాకడలో మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది పైనుంచి అని ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటి ఆధారంగా చూసినట్లయితే అల్లా ఆకాశాల పైనే అర్షుపై 7వ ఆకాశం మీద అర్షుపై ఉన్నాడు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. ఇక అల్లా అర్షుపై ఆసీనుడై ఉన్నాడు అనే ఆధారాలు ఉన్నాయా అంటే అల్లా ఖురాన్లో సూరా అలీ ఇమ్రాన్ 5వ అధ్యాయం ఖురాన్లో సూరా అలీ ఇమ్రాన్లో 55వ వాక్యం చూసినట్లయితే అల్లా ఏం చెప్తున్నారంటే అర్ రెహమాన్ అలల్ అర్షిస్తవా అంటే అల్లా అర్షుపై ఆసీనుడై ఉన్నాడు. ఇది సూరా తహాలో 5వ వాక్యం. ఇక ఇంకొక వాక్యం సూరా అలీ ఇమ్రాన్లో 55వ వాక్యం ఏంటంటే అప్పుడు అల్లా ఇలా అన్నాడు, ఓ ఈసా అలైహిస్సలాం, నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను, నిన్ను నా వైపుకు లేపుకుంటాను అనే ఈ యొక్క ఖురాన్ వాక్యాలు. అల్లాను ఎవరన్నా చూడగలరా అంటే ఈ ప్రపంచంలో మానవుడిగా జీవించి ఉన్నప్పుడు అల్లాను ఎవరన్నా చూడగలరా? ఈ లోకంలో అల్లాను ఎవరూ చూడలేరు అని, పరలోకంలో మాత్రమే స్వర్గవాసులు మాత్రమే అల్లాను చూడగలరు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. స్వర్గంలో అన్నిటికంటే పెద్ద వరం ఏంటి? స్వర్గంలో అన్నిటికంటే పెద్ద వరం అల్లా యొక్క దర్శనం అని చెప్పడం జరిగింది. దైవదూతల్ని అల్లా దేనితో సృష్టించాడు? వారి యొక్క సంఖ్య ఎంత? దైవదూతలను అల్లా సుబ్హానహు వ తఆలా నూరు అంటే వెలుగుతో సృష్టించాడు అని, మానవుల్ని మట్టితో సృష్టించాడు అని, జిన్నులని అగ్నిని సృష్టించి అగ్ని నుంచి జిన్నులని సృష్టించాడు అని ఇలా ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇలా ఈ యొక్క జిన్నుల్లోనే చెడు జిన్నులోనే సైతాన్లు అని, వీటికి కొంతమంది ఆత్మలు దెయ్యాలుగా కొంతమంది అనుకుంటూ ఉంటారు, కానీ అటువంటివి ఏవి లేవు అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. వెలుతుని నూరుని తయారు చేసి ఈ యొక్క వెలుతురు నుంచి దైవదూతలని, అగ్నిని తయారు చేసి అగ్ని నుంచి జిన్నులని,